భక్తి అనేది వయస్సు ఉడిగిన వారు ఏమీ చేయటం చేతగాని వారు చేసే దినచర్యగా భావిస్తారు. ముఖ్యంగా యువతరం వారు. ఇంకా దానికి టైం ఉందిలే అని వారే కాదు వారి పెద్దలు కూడా భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎరువు ఎప్పుడూ వేస్తారండి? పంట కోసేటప్పుడా? కాదు కదా. విత్తనం వేసినప్పుడే ఎరువేస్తారు. మధ్యలో కూడా ఎరువేస్తారు. అంతేగాని పంటని కోసే ముందు వెయ్యరు. కాబట్టి వయస్సు ఉడిగిన తర్వాత ఇది చేయాల్సిన పని అనుకోవటం తప్పు కదా. పరుగులు పెడితే కానీ చేరుకోలేని లక్ష్యాలను పెట్టుకున్న ఈ యుగంలో కొన్ని నిమిషాలైనా భక్తి కేటాయించాలి అంటే భక్తిలో ఉన్న శక్తి, దాని అవసరం యువతకు అర్థం కావాలి. భక్తికి సరైన నిర్వచనం తెలియాలి. భక్తి కలగటం నిజంగా యోగమే. భక్తితో పూజించే వారిని చూసి అనుకరించవచ్చేమో కానీ హృదయాంతరాళల్లోంచి పుట్టుకొచ్చే భక్తి మాత్రం ఎవరికి వారికి కలిగే ఒక ప్రత్యేకమైన విశిష్టమైన మానసిక పరివర్తన. మనకు కలిగే వందలాది భావాల్లో భక్తి ఒకటి. ఎవరికి వారికే వారి మీద వారి మీద నమ్మకం లేని ఈ రోజుల్లో మరొకరి మీద భక్తి కలగటం అనూహ్యమైందే. అంతేగాక అర్థం లేనిదిగా కూడా కనిపిస్తుంది చాలామందికి. ఒక మనిషి మీద కాక ఒక రాయి, చెట్టు, గట్టు, పుట్ట లాంటి వాటి మీద నమ్మకంతో పూజించగలగటం మనిషికున్న మానసిక బలహీనతగా భావిస్తారు ఈ నవీన తరంలో. కానీ మానసిక శాస్త్రంలోని ఎన్నో అంతుపట్టని వ్యాధులకు పరిష్కార మార్గాలు భక్తి మార్గంలో ఉన్నాయి. అసలు అటువంటి మానసిక దౌర్బల్యం దరికి రాకుండా చేస్తుంది భక్తి సాధన. ఒట్టిగా మీ చేత మడిగట్టించి నొసటన తిలకంతో కాళ్ళు మడతపెట్టుకుని కింద కూర్చొని పూజాగతికి అంకితమయ్యేట్టుగా చేయాలని ప్రవేశపెట్టింది కాదు. జ్ఞానం లేక సాగించే, మూర్ఖంగా అనుసరించే మార్గము కాదు. జ్ఞానంతో వచ్చేదే భక్తి. ఏమీ తెలియని అమాయకులు చేసే తంతు కాదు భక్తి అంటే. అన్నీ తెలిసిన వైరాగ్యం అది. హృదయంలోని మార్గం పైకి ఎగసి అహంకారాన్ని పూర్తిగా తుడిచివేసేదే భక్తి. ఉనికిని తెలియజేసే అహాన్ని జీవాత్మ నుంచి పరమాత్మకు లేవనెత్తి లయం చేసి మోక్షాన్ని ప్రసాదించేదే భక్తి. సరే, ఇక భక్తి భజన ఆప్ చేసి మామూలు భాషల్లో ఆచరించే విధానంలో ఈ నవతరంలోని వేగానికి అనుగుణంగా మానవులకు ఇప్పటివరకు సంప్రాప్తించిన పరిణితిని గణనంలోకి తీసుకుంటూ అసలు భక్తి అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం. తెలుసుకోవటం అంటే ఏమిటి? ఎవరు ఆ తెలుసుకునేది? తెలుసుకుంటున్న ఆ నేను ఎక్కడుంది? ఈ మేనులు మదిలోనా? మరెక్కడుంది? జాగృతిలో తెలుస్తుందా, లేక సుషుప్తిలో తెలుస్తుందా, లేక రెండూ కాని స్థితి మరొకటి ఉందా? ఇది ఒక విషయం లోతుల్లోకి, దాని మూలంలోకి పోవటం అంటే. కాబట్టి భక్తి గురించి తెలుసుకునే ముందు తెలుసుకుంటున్న నేను ఎవరో కూడా తెలుసుకుందాం. నేను అంటే ఈ శరీరం కాదు అని అనటం వింటూ ఉంటాం. అలా అనేవాళ్లే మళ్ళీ వాళ్ళు పడే యాతనలు భరించలేక నాకెంత కష్టం వచ్చిందో అని అనుకోవటం కూడా చూస్తాం. నేను అంటే ఈ శరీరం కానప్పుడు నాకెందుకు ఈ శరీరానికి ఏమైతే? అందువలన నేను అంటే నా ఈ శరీరం కాదు అనేది కూడా నిజంగా సరైన వాదం కాదు. నా శరీరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు నేను శరీరంలో కూడా ఉన్నాను. అప్పుడు నేను శరీరం కూడా. మీరు కారు నడుపుతూ రాజమండ్రికి వెళ్ళి నా కారు రాజమండ్రి వెళ్ళింది, నేను అప్పుడు అందులో ఉన్నాను అనరు. నేను రాజమండ్రి వెళ్ళాను అనే అంటారు. మీ బంపర్కి ఏదో తగిలిందే అని ఎవరైనా అడిగితే అవును, బ్యాక్ చేస్తున్నప్పుడు ఫుట్పాత్ కొట్టుకుంది అంటారు. మీ హెడ్లైట్ వెలగటం లేదు, మీ బ్రేక్ సరిగ్గా పనిచేస్తుందా, మీ ఇంజన్లోంచి శబ్దాలు వస్తున్నాయి, మీ సీట్లు శుభ్రంగా ఉన్నాయా అనే మాటలను మీ కారుకు సంబంధించినవే అని మీకు తెలుసు. కారు వాడుతున్నంతసేపు మీరు కారు వరకు విస్తరించున్నారు. కర్త మీరు కనుక చేసే క్రియను, ఆచరించే కర్మను కారు అనే సాధనం ద్వారా చేస్తున్నప్పుడు మీరు ఆ సాధనంతో కలిసే మీరు అవుతారు. దీన్నే మరో విధంగా చూడండి. రైలు వస్తోంది అంటారు, రోడ్డు మీద వాహనాలు పోతున్నాయి అంటారు, మోటార్ సైకిల్ వస్తోంది తప్పుకోండి అంటారు, బస్సు ఇంకా రాలేదే అంటారు. వీటన్నిటిలో ఆ రైలు, వాహనాలు, మోటార్ సైకిలు, బస్సు కర్తల్లాగా కనిపిస్తున్నాయి కదా. కానీ అవి యంత్రాలు మాత్రమే. వాటిని నడిపేవారు కర్తలు. మీకు తెలిసిన మీ మిత్రుడి కారు వస్తూ కనిపించింది అనుకోండి, అప్పుడు కారు వస్తుంది అనరు. మీ మిత్రుడి పేరు రవి అయితే రవి వస్తున్నాడు అంటారు. దాన్ని నడిపేవారు మీకు తెలియనప్పుడే మీకు కనిపిస్తున్న ఆ వాహనం వస్తున్నట్టుగా వ్యవహరిస్తారు. ఇంటి లోపలి స్కూటర్ వస్తుంటే డాడీ వచ్చారని పిల్లలు గంతులు వేస్తారు, కానీ స్కూటర్ వచ్చిందని కాదు. ఇంటి యజమాని తెలియనప్పుడే
ఆ యజమాని ఉపయోగించే సాధనాన్ని కర్తగా చేసి మాట్లాడతారు. ఇంకా లోతుగా వెళితే నడిపేవాళ్ళని కూడా కాదు. ఒక్కొక్కసారి మీ కారు డ్రైవర్ కారు నడుపుతున్నాడు, మీ పిల్లలు అందులో వచ్చారనుకోండి, నడుపుతున్న డ్రైవర్ పేరు పెట్టి నరసింహం వచ్చాడు అనరు, పిల్లలు వచ్చారని అంటారు. ఎందుకంటే ప్రయాణం చేసింది పిల్లలు, కారుని తోలటం మాత్రమే డ్రైవర్ పని. పై వివరణల అర్థం ఏమిటంటే నడిచేది కాదు, నడిపించేవారు కర్తలు. డ్రైవర్ కూడా మనిషి అయినా అతను తన పని మీద నడపలేదు కారుని, యజమాని పని మీద తను నడిపాడు కాబట్టి అతన్ని కర్తగా భావించరు. ఇంకా చూడండి, సినిమా గేటు ముందు నిల్చొని ఉంటే తప్పకుండా గేట్లు తీస్తున్నాం జనం బయటకు వస్తారు అంటారు. మీరు కూడా అమ్మో ఎంత జనం అనుకుంటారు. వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు జనం అనుకోరు. మీ బంధువులో, మీ స్నేహితులు, మీకు కావలసిన మరెవరో వారిని వారిలాగానే చూస్తారు, కానీ ఎవరో మనుషులు అనుకోరు. మీకు తెలియనప్పుడే మనిషి, మీకు తెలిసిన మనిషి, కానీ మనిషి కంటే ఇంకా లోతైనది ఒకటి ఉంది. అది మీకు ఆ మనిషితో గల బాంధవ్యం. కుక్క పరిగెడుతోంది అని బయట వాళ్ళు అంటారు, కానీ దాన్ని ప్రేమగా పెంచుకునేవారు దాని పేరుతో పిలుస్తారు. ఎవరైనా దాని కుక్క అంటే వాళ్ళ కోపం వస్తుంది, అది కుక్కే అయినా కూడా. మీకు తెలిసిన మీ గురువుగారు కానీ, పూజారి కానీ, మీ సొంతమైన వారు కానీ, ముసలాయన వస్తున్నాడు పాపం సాయం చేయండి అనరు. ఆ వచ్చే మనిషి వార్ధక్యంలో ఉండి ఆసరా కావాల్సిన స్థితిలో ఉన్నా కూడా ముసలతను అని సంబోధించరు. అలాగే నేను ఎవరో తెలియనంత వరకు, సూక్ష్మం అర్థం కానంత వరకు నేను అంటే ఈ శరీరమే అనుకుంటారు. కాబట్టి నేను అంటే ఈ శరీరం కాదు అని చెప్పాల్సి వచ్చింది. కానీ మీరు చేస్తున్న పని బట్టి మీరు మీ శరీరం కూడా, శరీరమే మీరు కాకపోవచ్చు కానీ శరీరం కూడా మీరే. అలాగే నేను ఆలోచిస్తున్నా అంటారు, శరీరం ఆలోచిస్తుందా? ఆలోచించేదాన్ని మనస్సు అన్నారు. అప్పుడు మీరు మీ మనస్సులో ఉన్నారు కాబట్టి మనస్సు కూడా మీరే. మరి ఆ మనస్సుని, శరీరాన్ని ఉపయోగించేది ఎవరు? దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే భాషాపరంగా నేను అని అర్థం. ఆత్మ ఎప్పుడు కర్తగా తన కర్మాచరణ చేస్తుంది? తను ఉపయోగించే సాధనలో జీవం ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది. జీవిగా జీవనం సాగిస్తున్న ఆ ఆత్మను జీవాత్మ అన్నారు. ఆ జీవాన్ని ప్రసాదించి సాధనాలను సమకూర్చి మన జీవన క్రీడను కొనసాగించడానికి కావలసిన పరికరాలను సమకూర్చిన ఆత్మలోకెల్లా గొప్ప ఆత్మ పరమాత్మ అనబడింది. అలా సృష్టించి నడిపించే పరమాత్మని తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. దానికి ముందు తనను తాను తెలుసుకోవటం ఆత్మజ్ఞానం అనబడుతుంది. ఏదో ఆట వస్తువులు దొరికాయి కదా అని కొంతకాలం ఆ క్రీడలో పరవశించినా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వారికి అనిపిస్తుంది, అసలు ఈ ఆట ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, ఈ ఆటను ఆడిస్తున్న వారెవరు అని. అప్పుడే మనిషి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తారు. ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోగోరుతారు, ఆధ్యాత్మిక సాధన చేస్తారు, పరమాత్మను తెలుసుకుంటారు, కలుసుకుంటారు, ఐక్యమైపోతారు. ఆట అంటానేమిటా అనుకుంటున్నారా? ఆట కాక మరేమిటి? మాటలాడుకోవటం, పోట్లాడుకోవటం, బ్రతిమలాడటం, కీచులాట, నవ్వులాట, చెలగాటం, పరాచకాలాడటం, పెళ్ళాడటం, జీవన పోరాటంలో ఎన్నో ఆటలు. పోరాటంలో కూడా ఉంది ఆట. ఆట అనేది ఆట కోసమే, గెలుపు కోసం కాదు. గెలిచేటట్టుగా ఆడాలి, కానీ గెలుపు ఎవరిదైనా అది గెలిపే. ఎవరు గెలిచినా ఆట అయిపోతుంది. కాబట్టి చివరి వరకు ఆడటమే ప్రధానం, కానీ గెలిచామా కాదా అని కాదు. అయితే గెలుపు లక్ష్యంగా పెట్టుకోవాలి చివరి వరకు. లేకపోతే ప్రత్యర్థి కానీ, మీకు కానీ, ఆటను తిలకించే వారికి కానీ ఆట ఆనందం కొరవడుతుంది. ఆట పట్టుగా ఆడినప్పుడే అది రక్తి కడుతుంది. చివరి వరకు ఆడాలి కూడా. మధ్యలో వదిలేసినా అది సరైంది కాదు. జీవితాన్ని కూడా అలా ఆటలు ఆడినప్పుడే సంతృప్తి ఉంటుంది. మీకే కాదు, అందరికీ. ఆట ఆడేవారు అంటే ఎవరికి వారు నేను ఆత్మ, వారు. ప్రత్యర్థులు మీరు ఎవరితో ఆడుతున్నారో వారు అంటే అనాత్మ. మీ చేత ఆడిస్తున్నవారు అంటే పరమాత్మ. మీ ఆటను చూస్తున్నవారు సాక్షిభూతాత్మలు. అంతా ఆనందించేదే జీవన క్రీడ కూడా. మిగతా వారందరూ తెలుస్తున్నారు, కానీ ఆడిస్తున్న పరమాత్మ ఎవరు అని శోధించే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అనబడుతుంది. జీవులందరినీ ఆడించే పరమాత్మ ఉనికి ఆ జీవుల ద్వారానే తెలుస్తుంది. సృష్టికర్త రహస్యం సృష్టి ద్వారానే తెలుసుకోవాలి.
అందువలన అణువణువుని శోధిస్తూ అన్నిట్లోనూ పరమాత్మ దాగున్నాడనే విశ్వాసంతో విశ్వంలోని చరాచర సృష్టిని అంతట్లోనూ ప్రతిదానికి ఒక దేవీ దేవతగా నామకరణం చేయటం అన్నది పరిశోధన సాగించే ఒక శాస్త్రవేత్త పనే. అందువలన ఇంతమంది దేవతల అంటే కనిపెట్టిన ప్రతి ధాతువుకి, రసాయనానికి, వృక్ష జాతికి ఒక పేరు పెట్టుకోవటం లేదా? దాన్ని మనం సైంటిఫిక్ నేమ్, బయాలజికల్ నేమ్, మెడికల్ టెర్మినాలజీ అని అనుకోవటం లేదు. అదే ఋషిపుంగవులు చేసింది కూడా ఒక పేరు పెట్టారు వ్యవహరించడానికి. ఇదే పేరుని మానసిక శాస్త్ర కోవిదులైన మరికొందరు ఋషులు సామాన్య ప్రజానీకానికి ఆచరణ యోగ్యంగా భక్తి సాధనలో ఇమిడ్చారు. అందరూ సైంటిస్టులు కారు కదా, అందరూ శోధించలేరు కదా, ప్రతివారు అన్నీ కనిపెట్టలేరు కదా. కనిపెట్టిన దాన్ని వాడుకోగలిగితే చాలు. అలా పరమాత్మను శోధించేవారు తపస్సు చేస్తే వాటి ఫలితాలైన జ్ఞానాన్ని ఆధారంగా, అంటే ఆచరించవలసిన పనిగా చేసి అందరూ వారి వారి పిల్లలకు కూడా నేర్పే విధంగా, అంటే సాంప్రదాయాలుగా తీసుకొని వచ్చారు. అందులో భాగమే పూజా పురస్కారాలు. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, శరీర శాస్త్రం మీద అధ్యయనం చేసేవారు ఎన్నో రకాలుగా శోధిస్తారు, అవగాహన చేసుకుంటారు. కానీ సామాన్య మానవుడికి తండ్రి అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ సంసారం సరిగ్గా ముందుకు సాగుతుంది. తండ్రి అంటే ఎవరు, తనయుడంటే ఎవరు అన్నది విజ్ఞాన శాస్త్రంలో భౌతిక, రసాయనిక శాస్త్రానుగుణంగా తీసుకుంటే ప్రేమలు, బాధ్యతలు, కుటుంబం అనే భావనలు కలగవు. అందుకే కొన్ని సంప్రదాయాలను వాటి లోతుల్లోకి తొంగి చూడకుండా ఆచరించడమే మేలు. ఎంత వైద్య నిపుణుడైనా తన సొంత వారికి నిబ్బరంగా ఆపరేషన్ చేయలేరు. ప్రగతి చెందిన దేశాలు నాగరికతను వృద్ధి చేసుకొని విజ్ఞాన శాస్త్రంలో విశ్వాన్ని కొలుస్తున్న అగ్రరాజ్యాల్లోనే ఈ ప్రేమలు, పరస్పర అవగాహనలు కరువయ్యాయి. మంత్రాలు, తంతులు కొన్ని అర్థం కాకపోయినా మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ఇది మొదటి మెట్టు. స్కూల్కి ఎందుకు వెళ్ళాలో తెలియకపోయినా నర్సరీ పిల్లలు అక్కడి ఆటలు, పాటల కోసం రోజు వెళ్ళినట్టు. మీకు ఇప్పుడు వినిపిస్తున్న పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ, యజ్ఞ యాగాదులు, శౌచం లాంటి సాంప్రదాయాల్లో వివరించిందే. సర్వ ప్రాణుల్లోనూ దైవాన్ని చూడటమే జంతు, వన్యమృగ సంరక్షణ. పర్వతాలకు, వృక్షాలకు, నదులకు పూజించటం అంటే ప్రకృతిని సంరక్షించటమే. శిశువులకు, స్త్రీలకు చట్టబద్ధంగా రక్షణ కలిగిస్తున్న ఇప్పుడు ప్రయత్నాలే పూర్వం స్త్రీని శక్తిగాను, బాలలను దైవంలాను చూసుకోమని చెప్పిన సూక్తులు. పరమాత్మ యందున్న అపరిమితమైన ప్రేమే భక్తి అన్నారు నారద భక్తి సూత్రాల్లో. ప్రేమ అనేది ఒక భావం అయితే దాని పరాకాష్ఠదే భక్తి. అందుకే ప్రేమిస్తున్న వారిని ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను అని కూడా అంటారు. ప్రేమ అనేది మనిషి మనస్సుకి ఎంతటి శక్తివంతమైన పోషక పదార్థమో, అంటే టానికో, ఈ మధ్యకాలంలో నాగరిక దేశాలు కూడా కనిపెట్టాయి. ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్న అధిక శాతం రుగ్మతలు మానస జనితాలు అని నిర్ధారణ అయింది. అంటే సైకోసోమాటిక్. ఎందుకు పుడుతున్నాయి మానసంలో? అవి శరీరంలో ఎందుకు ప్రకటితం అవుతున్నాయి? ఎన్నో రకాల భయాలు, సంకోచాలు, ఆశలు, అవి తీరక నిరాశలు, ఈర్ష్యలు, అసూయలు శరీరంలో ఏదో ఒక భాగంలో ఒత్తిడిని కలుగచేసి తద్వారా ఆయా సంకుచిత శరీర భాగాల మీద తన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. ఫలితంగా శరీరంలోని భాగాలు తమ క్షమతను కోల్పోయి నెమ్మది నెమ్మదిగా పూర్తిగా ఆగిపోయే స్థితికి వస్తున్నాయి. వ్యాధిని నిర్మూలించే శక్తి ఆ విధంగా తగ్గిపోతుంది. అంటే వ్యాధులకు కారణం మన మానసిక స్థితే. అటువంటి మానసాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటే, నిర్మలంగా పెట్టుకుంటే ఆనందమే ఆనందం, దాంతోపాటు ఆరోగ్యమే ఆరోగ్యం. నిర్మలంగా పెట్టుకోవటం బాగానే ఉంది, కానీ అది ఎలా సాధ్యం? ఎవరినైనా అడగండి, వారికి మనశ్శాంతి కావాలో వద్దో. అందరూ కావాలని అంటారు. మరి ఎందుకు ఉంచుకోరు అంటే ఎలా సాధ్యం అని అడుగుతారు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎదురుపడ్డప్పుడు కోపం రాదా? మరి మీకు దక్కాల్సింది ఆ మనిషి చేజిక్కించుకున్నప్పుడు నిరాశ, అసూయ కలగవా? మరి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆవేశం రాదా? మరి వస్తాయి. అవన్నీ వచ్చి తీరుతాయి. సంతోషం. ఇప్పుడు
మీదేం తప్పు లేదు అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు కదా. ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఎదుటి మనిషి చేసే హాని కంటే మీకు మీరు చేసుకునే హాని చాలా ఎక్కువ పడాల్లో ఉంటుంది. మానసికమైన ఒత్తిడి ఒక్కోసారి పూరించలేని నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే భక్తి సాధనలో దయ, సహనం, క్షమాగుణాలకి చోటిచ్చారు. అందరిలోనూ భగవంతుని చూసుకోమన్నారు. మీకు ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది అని కూడా చెప్పారు. మీకు నష్టం చేశారని మీరు అనుకుంటున్న వారంతా నిమిత్త మాత్రులు అని అర్థం చేసుకోండి అని చెప్పారు. ఇవన్నీ మీలో ఎటువంటి వ్యతిరేకమైన ప్రతిస్పందన రాకుండా ఉండటం కోసమే. అది మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇది భక్తి సాధనలో రెండో మెట్టు. ప్రేమభావం ఒక్కటే మనిషిలో ప్రశాంతతను, ఆనందాన్ని, తృప్తినిస్తుంది. దాంతోపాటు ఎనలేని శక్తిని కలుగజేస్తుంది. అది రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. ప్రేమ కలిగినప్పుడు చూడండి, ఎటువంటి పనైనా ఎంత కష్టమైందైనా సరే ఇట్టే చేసేస్తారు. పిల్లల కోసం తల్లిదండ్రులు, ప్రేయస్ కోసం ప్రియుడు, స్నేహం కోసం స్నేహితులు తమ సంతోషాన్ని, అవసరాన్ని, కష్టాన్ని కూడా మర్చిపోయి ఎంతకైనా సిద్ధపడతారు. అలా ప్రేమ కలగటం సామాన్యం కాదు. ప్రేమ కలగటం ఎదుటి మనిషిని బట్టి ఉంటుంది అని అంటారు. నిజమే. అదే నిజమని నమ్మి మీరు అందరినీ ప్రేమించలేకపోతున్నారని ఒప్పుకునే బదులు మిమ్మల్ని ప్రేమించేట్టుగా మీరు నడవండి. మిమ్మల్ని ఇతరులు ఇష్టపడటం మీ మీదనే ఆధారపడి ఉందిగా. మరి ప్రేమ మీకు టానిక్ అయినా, ప్రేమ మీకు చాలా అవసరమైనా ఎదుటి వారికి ఆ అర్హత లేదని మీరు వారిని ప్రేమించరు. అంతటి నిష్ఠాపరులు మీరు. మిమ్మల్ని ప్రేమించే అవకాశమైనా వాడికి ఇవ్వండి పోని. ఆ విధంగా నడుచుకోండి. ఎంత లేదన్నా ప్రతి వారికి వారి ఇష్టపడేవారు కొందరైనా ఉంటారు. ఒక్కరైనా ఉంటారు. రక్త సంబంధం గలవారో, స్నేహితుడో, ప్రేమికుడో, టీచరో, సినిమా హీరోనో, క్రికెట్ ఆటగాడో, రాజకీయ నాయకుడో, మనసు దోచుకున్న రచయితో, గాయకుడో, నాట్యకారుడో, మరెవరైనా ఉండొచ్చు. ఎప్పుడూ వాళ్ళు మదిలో మెదులుతూ ఉన్నా కూడా వాళ్ళ సాంగత్యంలో ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని చూడకపోయినా, మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా మీరు చూసినంత మాత్రమే మీకు సంతోషం కలగచ్చు. అటువంటి వారి ఫోటో మీ దగ్గర పెట్టుకోవటానికి మీరు ఉత్సాహపడవచ్చు. ఆ ఫోటో ఆ వ్యక్తి కాకపోయినా ఫోటో వారి సాంగత్యానుభూతిని కలిగిస్తుంది. వారిలో ఏం చూసి మీరు మురిసిపోతున్నారో అవన్నీ మనసులో మెదిలి మీకు అలౌకికమైన ఒక ఆనందాన్ని కలిగించవచ్చు. రక్త సంబంధం వల్ల కలిగే ప్రేమ దానంతా అదే కలుగుతుంది అందరికీ. దానికోసం ఎటువంటి అభ్యాసం అవసరం లేదు. ఇది హార్డ్వేర్ ప్రోగ్రామే. ఇతరుల మీద ప్రేమ కలగటం కోసం చాలా అగచాట్లు పడాల్సి వస్తుంది. అందువలన అటువంటి ప్రేమ ఎవరికైనా కలిగింది అంటే అది చాలా గొప్ప విశేషం. వాళ్ళు ఎంతో మానసికాభివృద్ధి సాధించిన వారు అనుకోవచ్చు. తమ బాధలను ఎన్నింటినో తమకు తామే పోగొట్టుకున్నవారు అవుతారు. భక్తులను అందుకే వసుధైక కుటుంబంలా భావించమని చెప్తారు. వారందరి మధ్య ప్రేమను కలిగించడానికి అదొక మార్గం. ఈ కాలంలో సంగతి చెప్పటం లేదు నేను. పూర్వకాలంలో పెద్దలు పూనుకొని చేసే పెళ్ళిళ్లలో కొత్తగా అప్పుడే దగ్గరికి చేరిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తమ తమ బిడియాలను పోగొట్టుకొని కలిసిపోవటం కోసమే ఎన్నో తంతుల ద్వారా వారి మధ్య అడ్డుగోడను పోగొడతారు. బంతులాడటం, పసుపు నీళ్లలో ఉంగరం వేసి ఇద్దరినీ ఒకేసారి చేతులు పెట్టరించి ఎవరందుకుంటారో చూద్దాం అనటం, ఇలా వేడుకల్లాగా చేసి వారిద్దరి మధ్య అన్యోన్యత పెంచుతారు. ప్రేమతో త్యాగభావం కూడా అప్పటం కోసం కథలు కూడా చెప్పారు. రామాయణంలో సీతారామ కళ్యాణంలో ఇలాంటి వేడుక జరిగినప్పుడు సీతమ్మ వారు తనకు దొరికిన ఉంగరాన్ని కావాలని వదిలేసి రాముడిని గెలవనిచ్చిందట. భక్తుల మధ్య కూడా అవగాహన, ఒకరినొకరు సహాయం చేసుకునే గుణం, సహనం, ఆప్యాయతలు పెరగటం కోసం చేసిన తంతులు, చెప్పిన మాటలు మాత్రం మతాలుగా, వివిధ ధర్మాలుగా విభజించి మీరు మేము అని పోటీలు, ఎదుటివారి పట్ల అసహనం, అవగాహన రాజ్యం పెంచి మత కలహాలు రేపాయి. మనదంతా ఒకటే కుటుంబం, వసుధైక కుటుంబం అని చెప్పినా ఎవరి దేవుళ్ళు వారికి సొంతమైపోయి ఒకే మతంలో కూడా వర్గాలుగా చీలిపోవటం, ఇరువురు ఒకరినొకరు దూషించుకోవటం, పోట్లాడుకోవటం చేశారు. దెబ్బలాడుకుంటున్నప్పుడు మరి ఎదుటివారి తల్లిదండ్రులు కూడా దూషించడం అలవాటు. కాబట్టి
ఎదుటివారు నమ్మిన దైవాన్ని కూడా హేళన చేసి వారి మనస్సును నొప్పించడం చేశారు మన భక్తాగ్రేసరులు. ప్రేమించటానికి ఎదుటివారిలో మీరు చూసే లక్షణాలన్నింటినీ కూర్చి ఆ గుణాలన్నింటినీ నిర్గుణుడైన పరమాత్మకు ఆపాదించారు. ఆయనకు అసలు ఏ గుణం లేదు, ఆయన నిర్గుణుడు. అయినా కూడా మనం కొన్ని గుణాలు ఆపాదించాం. మీకు కావలసిన హీరో లక్షణం అందం, శక్తియుక్తులు, ఎప్పుడూ మీ బాగోగులు, మీ సౌకర్యాలు, మీ రక్షణ, మీకు ఆనందం కలిగించే స్వభావం, వీటన్నిటితో పాటు మనల్ని సృష్టించిన సృష్టికర్తగా కూడా పేర్కొన్నారు పరమాత్మని. మన వంశీకుల మీద భక్తి గౌరవం ఉన్నట్టే అందరికీ జనకుడైన భగవంతుని మీద కూడా భక్తి కలుగుతుందని అలా చేశారు. మన వంశంలో వారే చాలా గొప్పవారుగా కీర్తి ప్రతిష్టలు తెస్తే మనకెంత ఆనందంగా ఉంటుంది. వారిని మనం ఎప్పుడూ చూడకపోయినా విన్న కథలకి ఎంత పులకించిపోతాం, ఎంత గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా సకల సద్గుణ సంపన్నులైన మన ఆది జనకుల గురించి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో విన్నప్పుడు మనకు కూడా అటువంటి ఆనందం, గర్వం, వారి మీద భక్తి విశ్వాసాలు కలుగుతాయని నమ్మారు భక్తిని ప్రబోధించిన పుణ్యాత్ములు. అలా జరిగింది కూడా. మన పూర్వీకుల గురించి పెద్దవారి దగ్గర వింటుంటేనే వారి మీద భక్తి ఏర్పడుతుంది. వారి చిత్రపటాన్ని చూసినప్పుడు ఎంతో గర్వం అనిపిస్తుంది. అలా వారి గురించి తెలుసుకోవటం, మనసులో పెట్టుకోవటం అదే సాధన. వారి మీద మనకు ప్రేమ కలగటానికి అదే మందు. ఎంతో దూరంలో ఉన్న వారి ఫోటోలను కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు బయటికి తీసి చూస్తారు? ప్రేమ కలగటానికే. అలాగే భగవంతుని కథలు వినటం, రూపాన్ని శిల్పాల్లో, చిత్రాల్లో చూడటం, మనసులో కూడా తలుచుకోవటం, ఇవన్నీ భక్తి సాధనలు. ఎంతో కాలం ఎడబాట్లు ఉంటే దగ్గర వారి మధ్య కూడా ప్రేమలు తరిగే అవకాశం ఉంటుంది. అందుకే బంధువులు అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి అని అంటారు. ఇంట్లో కూడా అందరూ రోజు ఒకసారైనా కలిసి మాట్లాడుకోవటం కుటుంబంలో ప్రేమలను పెంచుతుంది. అందుకే కనీసం కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కన్న శిశువుని తండ్రి ఎత్తుకున్నప్పుడు తల్లి కలిగే ఆనందాన్ని కొలవలేం. అలా దగ్గర అవటం ఎందుకంటే అనుబంధం పెరగటానికి. ఎవరు దగ్గరగా ఉంటే వారి మీదనే ఎక్కువగా ప్రేమ కలిగే అవకాశం ఉంటుంది. అందువలన ఎంత పెంచడానికి ఆయా కానీ దగ్గరవారు కానీ ఉన్నా తల్లి తప్పనిసరిగా పిల్లలతో కొంత సమయం వెచ్చిస్తుంది. అంత దగ్గర వాళ్ళ దగ్గరే అంత జాగ్రత్తగా ఉండాలే. మరి ఎప్పుడూ చూడని పరమాత్మ మీద ప్రేమ కలగాలంటే ఎంత సాధన కావాలి? భక్తి కలగటం మాటలా. అందుకే ఎన్నో భక్తి సాధనలు ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఏదో ఒకదాని మీదైనా మనస్సు లగ్నం అవ్వకపోతుందా అని ఎన్నో రకాల దేవుళ్ళను సృష్టించారు. ఎంత వింతో! సృష్టికర్తలకే సృష్టికర్తలు మన భక్తి ప్రచారకులు. ఎందుకంటే మీకు ఎవరో ఒకరి మీద భక్తి ఏర్పడుతుందని. అందరికీ సినిమా తారలంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఆటగాళ్ల మీద మోజు ఉండకపోవచ్చు. అలాగే అందరికీ ఒకే విధంగా వర్ణించిన రూపురేఖలు, గుణగుణాలు, సాహసకృత్యాలు ఇష్టమవ్వకపోవచ్చు భక్తి మాట అటుంచి. అందుకని ఇంతమంది దేవుళ్ళు అవతారం ఎత్తారు. భక్తి సాధనకు భగవంతుని అవతారమే కాకుండా భక్తుల నిత్య సాధన కూడా అవసరం అని గ్రహించి మన పూర్వీకులు రకరకాల పద్ధతుల్లో పూజా విధానాల్ని రచించారు. వాటన్నిటినీ చూసి ఇంతమంది భగవంతులు, ఇన్ని రకాల పూజలున్నా అని నిరసించేవారు ఉన్నారు. మన సాంప్రదాయాల్ని అన్ని పద్ధతులను అవలంబించమని ఎవరూ చెప్పలేదు. ఏదైనా ఒకటి చేస్తే చాలు. అది భజనే కావచ్చు, జపమే కావచ్చు, అర్చనే కావచ్చు, దీక్ష, వ్రతం, మరే విధమైన భక్తి సాధనైనా కావచ్చు. ఏదో ఒకటి మీరే ఎంచుకోండి. అంటే సాధకులకు కష్టం కాబట్టి పెద్దలు, గురువులు నిర్ణయించి సూచిస్తారు ఏది వారికి మంచిది అని. ఏదో ఒకటి మీరే ఎంచుకోండి అంటే సాధకులకు కష్టం కాబట్టి పెద్దలు, గురువులు నిర్ణయించి సూచిస్తారు వాళ్ళకి ఏది వారికి మంచిదో. ఏదో చేసేద్దాం అనుకునేవారు, లేదా ఎంతో కష్టమేమో అనుకునేవారు గురువులు చెప్పింది విని ఇంతేనా అంటే అది చాలు అని చెప్తారు. అది విని మిగిలిన వారు నిర్ఘాంతపోవటమో, లేక అది చాలదనుకోవటమో, లేదా అది చాలని చెప్పారు కాబట్టి అదే చేద్దాం అనుకోవటమో చేస్తారు. అది తప్పే.
ఏ సాధన ఎవరికి సూచించబడిందో వారికే అది సరిపడుతుంది, కానీ ఇతరులకు కాకపోవచ్చు. ఎవరికో ఏదో మంచి ఫలితం ఇచ్చింది కాబట్టి మనం కూడా అదే విధంగా సాధన చేద్దాం అనుకుంటారు కొందరు. ఎన్నో రకాల వ్యాధులకు ఎన్నో మందులు ఉన్నట్టు, ఎన్నో శరీర తత్వాలకు ఎన్నో రకాల మోతాదులు ఉన్నట్టు, సాధకుల అవసరం, వారి అవగాహన, వారు ఆచరించగలిగే దాన్ని బట్టి వారికి సాధన ఇవ్వబడుతుంది. ఎటువంటి భక్తి కార్యక్రమమైనా సంపూర్ణం అయ్యే ముందు అందరినీ ఇష్టదేవతా ప్రార్థన చేయమంటారు. అంటే అప్పటి వరకు చేసిన పూజ దేవుడి కాక వారికి ఎవరి మీద ఇష్టం ఉంటుందో, అంటే ఏ రకమైన దేవుడి మీద నమ్మకం, భక్తి విశ్వాసాలు ఉన్నాయో ఆ దేవి దేవతా రూపాన్ని తలుచుకొని నమస్కారం పెట్టుకోమంటారు. మొత్తం కార్యక్రమంలో నిజానికి అదే పూర్తి ఫలితాన్ని ఇచ్చేది. ఎవరి మీద గురి ఉంటే వారే మనకు గురువు అవుతారు. ఎవరి మీద విశ్వాసం ఉంటే వారే మనకు ప్రభువు అవుతారు. ఎవరి మీద ప్రేమ ఏర్పడితే వారే మనకు ప్రియులు అవుతారు. అలాగే ఏ దేవీ దేవతా రూపం మీద మనకు అత్యంత భక్తి విశ్వాసాలు కలుగుతాయో, మనసులో ఏ భగవంతుడు కాపాడుతాడని, కోరికలు తీరుస్తాడని అనిపిస్తుందో ఆయననే భక్తితో పూజించగలుగుతాం. కాబట్టే ఇష్టదేవతా ప్రార్థన చేయమని చెప్తారు. భక్తి సాధన చేసేవారు మీకు మీరే చూసుకోండి ఎవరి మీద మీకు భక్తి కుదురుతుందో. అలా ఎవరి మీద గురి కుదిరితే వారే మీకు దేవుడు. మిగతా వారి మాటలు పట్టించుకోకండి. వారికి గురి కుదిరిన వారి మీద మీకు గురి కుదరాలని లేదు. బట్టల దుకాణంలో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ మీరు ఒకటే తీసుకోదలుచుకున్నప్పుడు వాటన్నిటిలో ఒక్కటే ఎన్నుకుంటారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎన్ని బట్టలు వేసుకుంటారు? పెట్లో ఎన్నున్నా వేసుకునేది ఒకటే కదా. మీరు వేసుకున్నది మీ కొలతలకు అనుగుణంగా కుట్టబడింది, మీ టేస్ట్ తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. అది మిగిలిన వారికి సరిపడకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అందువలన మీదైన భక్తి సాధనని ఎరిగి దాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నప్పుడు అనతి కాలంలోనే భక్తి రసాస్వాదన చేస్తూ దానిలోని మాధుర్యంతో పాటు అంత్యఫలాన్ని కూడా పొందుతారు. సాధనలు వేరువేరు అవ్వచ్చు, కానీ భక్తి భావం మాత్రం ఒకటే. ఎవరికైనా మనకు కలిగే భావాల్లో ప్రేమభావం ఒక్కటే మనకి శక్తిని ప్రసాదించేది. భక్తి అంటే అత్యంత ప్రేమ అని చెప్పుకున్నాం కాబట్టి భక్తిభావం ఉంటే చాలు శక్తివంతులుగా తయారవుతారు. ఆంజనేయ స్వామిని రామభక్తునిగా చెప్తారు. ఆయనకి శక్తినిచ్చింది ఆయనకున్న అకుంఠిత భక్తే. రామభక్తితో ఆయన రాముడు చేయలేని పనులను కూడా చేసిపెట్టి ఆయన మీద తనకున్న సేవా తత్పరతను చాటి చెప్పుకున్నాడు. భక్తి అంటే ఏమిటో కొద్దిగా అర్థం చేసుకున్నాం. తర్వాత వచ్చే రెండో భాగంలో భక్తి సాధనల గురించి తెలుసుకుందాం.